సందట్లో సడేమియా వ్యవహారం నడుస్తుంది. ఒకవైపున అమెరికా వెళ్ళి ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో ఇటు లెబనాన్ మీదకి వెళ్ళి ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సందర్భం, ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి ఇరాన్ దాడులు చేస్తున్న సందర్భం, మరొక వైపున గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తున్న సందర్భం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ సందట్లో చైనా వెళ్ళి తైవాన్ని 2000 షిప్స్తో సరెండర్ చేసింది, పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అంటే చుట్టూ ముట్టేసి ఉంది దాని మీద. గతంలో ఇట్లాంటిది పలు దఫాలు చేసి ఆ తర్వాత వెనక్కి వెళ్ళింది. రీసెంట్గానే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడు ప్రకటించాడు, మేము ఎంతవరకు ట్రయల్స్ చేసాం, త్వరలో దానికి సంబంధించిన స్వాధీనం చేసుకుంటాము, అది మా దేశంలో పార్ట్ అన్నటువంటిది. ఇప్పుడు 2000 చైనీస్ షిప్స్ తైవాన్ చుట్టూ ముట్టడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. అమెరికా ఇరాన్ వార్లో ఉంది కాబట్టి ఏం చెయ్యదులే అన్న ధైర్యంతో చేస్తున్నారా ఏంటన్నది. ఇదిగో ఇట్లాగా షిప్పులు ఎలాగ ఉన్నాయో చూడండి అక్కడ. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త చర్చనీయాంశం అవుతుంది. My opinion, actually, I don't think. Some breaking news that China might be invading Taiwan and they're using the Iran war as cover. Well, today thousands of Chinese ships sailed into the Strait of Taiwan and they blocked Taiwan in. And this is exactly what China would do if they were preparing to invade Taiwan. The report said, quote, experts can tell something unusual is underway. According to reports, possibly 2,000 small Chinese fishing vessels are surrounding Taiwan as I tell you this. But something important, due to the war in Iran, the US... అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఈ అంశాన్ని బయట పెడుతున్నారు.